హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం కొన్ని జూలై 1 నుండి 15 మధ్యలో జరిగిన కరెంట్ అఫైర్స్ని చూద్దాము. ఓకే, ఫస్ట్ 12వ G20 సదస్సు ఎక్కడ జరిగింది? సో 12వ G20 సదస్సు వచ్చేసి జర్మనీలోని హాంబర్గ్ నగరంలో జరిగిందండి. ఇది వచ్చేసి జూలై 7th, 8th తేదీల్లో జరిగింది. సో దీనికి భారత ప్రధాని నరేంద్ర మోదీతో సహా G20 దేశాల అధినేతలందరూ హాజరయ్యారు. సో భారత్, చైనాల మధ్య సిక్కిం సరిహద్దుల్లో రోడ్డు నిర్మాణాలపై వివాదం నెలకొన్న నేపథ్యంలో ఈ సదస్సులో మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్లు సదస్సులో కలుసుకోరని వార్తలొచ్చాయి. కానీ వారిద్దరు కలుసుకొని పలు అంశాలపై చర్చించారు. సో సదస్సు మొదటి రోజున G20 నేతలంతా ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. భద్రత, రవాణా, వలసలు, ఇంటర్పోల్ తదితర విభాగాల్లో అంతర్జాతీయ సమాచార వ్యవస్థను మెరుగుపరచడం ద్వారా ఉగ్రవాదులను చట్టం ముందు నిలబెట్టాలని భావించాయి. సో ఇంకా ఈ G20 సదస్సులో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్లు కూడా మొదటిసారిగా ముఖాముఖి కలుసుకున్నారు. సో ఇంకా వచ్చేసి బ్రిటన్ ప్రధాని థెరెసా మే, కెనడా, ఫ్రాన్స్ల నేతలు కూడా హాజరయ్యారు. నెక్స్ట్, భారత కొత్త రాష్ట్రపతిగా ఎవరు ఎన్నికయ్యారు? సో భారత్ కొత్త రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ ఎన్నికయ్యారు. సో భారతదేశ 14వ రాష్ట్రపతిగా ఉత్తరప్రదేశ్కి చెందిన రామ్నాథ్ కోవింద్ 71 ఇయర్స్ అండి. ఈయన ఎన్నికయ్యారు. జూలై 25వ తేదీ నుంచి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఎలక్టోరల్ కాలేజీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు మొత్తం ఓట్లలో 65.65% పైగా ఆయన సాధించి మంచి ఆధిక్యంతో తేలిగ్గా విజయం సాధించారు. సో పలు రాష్ట్రాల్లోని ప్రతిపక్షాల అభ్యర్థులు కూడా ఆయనకు ఓటు వేశారు. నెక్స్ట్, భారతదేశంలో రాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం ఓట్ల విలువ 10,98,882 అండి. వాటిలో ఒక్క అభ్యర్థికి 5,49,441 ఓట్లు, అంటే 50% దక్కితే అతడు నెగ్గినట్లే. సో రాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్ల విలువ ఇంకా 1971 జనాభా లెక్కల గణాంకాల మీదే ఆధారపడి ఉంది. నెక్స్ట్, రామ్నాథ్ కోవింద్ ఎక్కడ జన్మించారు? సో రామ్నాథ్ కోవింద్ ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లాలోని దేరాపూర్ తాలూకా పారాంగ్ గ్రామంలో 1945 అక్టోబర్ 1న జన్మించారు. దళిత కోలి కుటుంబంలో జన్మించిన కోవింద్ వాణిజ్య శాస్త్రంలో డిగ్రీ చదివారు. తర్వాత కాన్పూర్ విశ్వవిద్యాలయం నుంచి LLB పట్టా పొందారు. 1971 నుంచి న్యాయవాది వృత్తి ప్రారంభించారు. నెక్స్ట్, 1977 నుంచి 79 మధ్య కాలంలో ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులలో కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. నెక్స్ట్, 1978లో సుప్రీంకోర్టు అడ్వకేట్ ఆన్ రికార్డ్ హోదాను పొందారు. 1980 నుంచి 93 మధ్య సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా విధులు నిర్వహించారు. టోటల్గా ఢిల్లీ హైకోర్టు, నెక్స్ట్ సుప్రీంకోర్టులో 16 ఏళ్ల పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారండి రామ్నాథ్ కోవింద్. నెక్స్ట్, నరేంద్ర మోదీ జూలై 4, 7వ తేదీల మధ్య ఏ దేశంలో అధికారిక ప్రకటన చేశారు? అధికారిక పర్యటన అండి. నరేంద్ర మోదీ జూలై 4 నుంచి 7వ తేదీల మధ్యలో ఏ దేశంలో అధికారిక పర్యటన చేశారు? ఇజ్రాయిల్. సో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2017 జూలై 4 నుంచి 7వ తేదీల మధ్య ఇజ్రాయెల్ దేశంలో అధికారిక పర్యటన చేశారు. ఇజ్రాయిల్లో భారత ప్రధాని ఒకరు పర్యటించడం ఇదే మొట్టమొదటిసారి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు నెలకొని 25 ఏళ్లైన సందర్భంగా ఈ పర్యటన జరుగుతున్నట్టు ప్రధాని పేర్కొన్నారు. నెక్స్ట్, మోదీ పర్యటన సందర్భంగా భారత్, ఇజ్రాయెల్కి మధ్య ఎన్ని ఒప్పందాలు జరిగాయి? సో మోదీ పర్యటన సందర్భంగా భారత్, ఇజ్రాయెల్కి మధ్య 7 ఒప్పందాలు జరిగాయండి. జలరంగంలో 2 ఒప్పందాలు, అంతరిక్ష రంగంలో 3 ఒప్పందాలు, పరిశోధన అభివృద్ధి రంగంలో ఒప్పందం కుదిరింది ఒకటి. నెక్స్ట్, వ్యవసాయ రంగంలో ఒక ఒప్పందం కుదిరిందండి.
నెక్స్ట్ మోదీ పర్యటన సందర్భంగా భారత్, ఇజ్రాయెల్‌కి మధ్య అంతరిక్ష రంగంలో ఎన్ని ఒప్పందాలు జరిగాయి? 2 ఒప్పందాలు జరిగాయండి. అంతరిక్ష రంగంలో సహకారానికి సారీ, ఇది 2 కాదండి. అంతరిక్ష రంగంలో సహకారానికి 3 ఒప్పందాలు జరిగాయి. ఇది 2 కాదు, 3 ఒప్పందాలు. చిన్న ఉపగ్రహాలకు ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ పద్ధతి వాడడంపై ఒకటి, ఆప్టికల్ లింక్ అభివృద్ధి పరచడంపై ఒకటి, అటామిక్ గడియార తయారీలో సహకారానికి ఇంకొకటి. మొత్తం 3. నెక్స్ట్ భారత్, చైనా సరిహద్దుల్లో ఏ ప్రాంతంలో ఇరు దేశాల మధ్య ఇటీవల ఉద్రిక్తతలు నెలకొన్నాయి? సో భారత్, చైనాల సరిహద్దుల్లో సిక్కిం సమీపంలోని డోక్లాం ప్రాంతంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రాంతాన్ని భారత్, భూటాన్, చైనాల మధ్య కూడలిగా ట్రై జంక్షన్ అని పిలుస్తారండి. ఏ దేశాలండి? భారత్, భూటాన్, చైనాల మధ్య ట్రై జంక్షన్. సో డోక్లాం ప్రాంతంలో భూటాన్ దేశంలోకి వచ్చే భాగంలో చైనా కొన్ని నెలల క్రితం రహదారి నిర్మించడం మొదలుపెట్టింది. ఇది భౌగోళికంగా భారత్‌కి వ్యూహాత్మక ప్రాంతం. అంతేకాకుండా భూటాన్ దేశంలో భాగం కూడా. దీన్ని చైనా ఆక్రమించాలని చూడటాన్ని భూటాన్ గట్టిగా ప్రశ్నించింది. భూటాన్‌కి మద్దతుగా భారత్ కూడా చైనా ఆక్రమణ ప్రయత్నాలు ప్రశ్నించి సమస్యాత్మక ప్రాంతానికి సైనిక దళాల్ని పంపించింది. నెక్స్ట్ హాంకాంగ్ చైనా ఆధీనంలోకి వచ్చి ఎన్నేళ్లైంది? సో హాంకాంగ్ చైనా ఆధీనంలోకి వచ్చి 20 ఏళ్ళైందండి. సో 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఆ ప్రాంత పర్యటనకు వెళ్లారు. 2013లో అధికారం చేపట్టిన అనంతరం ఆ నగరానికి వెళ్లడం ఇదే తొలిసారి. నెక్స్ట్ మంగోలియా నూతన అధ్యక్షుడు ఎవరు? మంగోలియా నూతన అధ్యక్షుడు కల్త్మా బటుల్గా. మంగోలియా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో యుద్ధ విద్యల నిపుణుడు కల్ట్మా బటుల్గా ఎన్నికయ్యారు. 2017 జూలై 8న జరిగిన ఎన్నికల్లో కల్ట్మా బటుల్గాకు 50% ఓట్లు లభించాయని ఎన్నికల సంఘం తెలిపింది. మంగోలియా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడిన బటుల్గా ప్రత్యర్థి అధికార మంగోలియన్ పీపుల్స్ పార్టీకి చెందిన పార్లమెంట్ స్పీకర్ మయాంగ్ గోంబో ఎంగ్బోల్డ్ ఓటమిని అంగీకరించారు. ఇటీవల ఏ దేశం తన సైన్యంలో భారీ కోతను విధించింది? చైనా అండి. సో ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యం కలిగిన చైనా సంచలన నిర్ణయం తీసుకుంది. సైనిక బలగాలను భారీగా తగ్గించాలని వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం చైనా సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో దాదాపు 23 లక్షల మంది సైనికులున్నట్లు అంచనా. ఈ సంఖ్యను తొలిసారిగా 10 లక్షల దిగువకు తగ్గించనుంది. దేశ చరిత్రలో ఇంతటి భారీ స్థాయిలో బలగాలను కుదించడం ఇదే తొలిసారి. సో ఇవండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్‌తో కలుద్దాం. థాంక్స్ అండి.